హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నేను బెండకాయ ఫ్రై టొమాటో చట్నీ చేస్తున్నానండి. లంచ్ బాక్స్లో కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయ ఫ్రై కోసం నేను ఇక్కడ 1/2 kg బెండకాయలని శుభ్రం చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నానండి. ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి కొంచెం ఇంగువ, 1 టీ స్పూన్ తాలింపు గింజల్ని వేసుకోవాలి. ఇవి కొంచెం స్టర్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసి 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్ని చాప్ చేసి తీసుకుంటున్నాను. అవి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కోసం కుక్ చేసుకోవాలండి. బెండకాయలని బాగా మగ్గే వరకు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి చెక్ చేసుకోవాలి. చూడండి, బెండకాయలు కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ ఇవి కొంచెం తొందరగా కాకుండా స్లోగా స్టర్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే బెండకాయలు గుజ్జుగా అయిపోతాయి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 1.5 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. అది కూడా బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అవి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇది రైస్తో చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా చేసేయచ్చు, తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి, ఇది చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. తర్వాత టమాటో చట్నీని చేస్తున్నాను. టమాటో చట్నీ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఇందులో మీ టమాటో చట్నీ మీరు బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, దోశతో కానీ, ఇడ్లీతో కానీ, రైస్తో అన్నింటిలో బాగుంటుందండి. టమాటో చట్నీ కోసం ఇక్కడ ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 10 లేదా 12 పచ్చిమిర్చిని తుంచి వేసుకుంటున్నానండి. తుంచి వేసుకున్న తర్వాత అది ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 1.5 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసి పచ్చిమిర్చి, జీలకర్ర 2 కలుపుతూ పచ్చిమిర్చి కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి నేను ఇక్కడ 7 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. అవి రఫ్గా చాప్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి ఒకసారి బాగా కలుపుకుంటూ అందులోకి రుచికి సరిపడిన ఉప్పు వేయాలి. ఉప్పు వేసుకుంటే టమాటోస్ తొందరగా కుక్ అయిపోతాయండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కోసం టమాటోస్ని బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి చెక్ చేసుకుందాము. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటోస్ కొంచెం మగ్గిపోయాయండి. ఇప్పుడు ఒకసారి అది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కలుపుతూ కుక్ చేసుకోవాలి టమాటోస్. ఇప్పుడు అందులోకి చింతపండు వేసుకున్నానండి నేను. ఇప్పుడు చింతపండు ఇష్టపడని వారు ఇంకొక 2 టమాటోస్ వారి కారంకి సరిపడిన టమాటోస్ని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. చింతపండు కూడా వేసేసి మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము, కొంచెం థిక్ అయ్యే వరకు. కొంచెం థిక్ అయిన తర్వాత చూడండి, టమాటోస్ చక్కగా ఉడికిపోయాయండి. ఒకసారి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇందులోకి ఒక చిన్న ఆనియన్ని రఫ్గా చాప్ చేసి వేస్తున్నానండి. ఇది పచ్చడిలోకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. అలా వేసుకున్న తర్వాత అది కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం లైట్గా మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు అందులోకి ఒక మొత్తం వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులోకి ఫ్రెష్ కొత్తిమీరని చాప్ చేసి తీసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసేసి కొంచెం చల్లారనివ్వాలండి. అది పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కచ్చా పక్కాగా గ్రైండ్ చేసుకోవాలండి.
పేస్ట్ లాగా గ్రైండ్ చేయొద్దు, కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకుని అందులోకి ఒకసారి అంతా కలుపుకొని ఉప్పుని ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. అవసరం ఉంటే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఈ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ఈ 2 డిషెస్ చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా ఈజీగా చేసేయచ్చు అండి లంచ్ బాక్స్లోకి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.